పాకిస్తాన్ కు భారత షాక్ మీద షాక్ ఇస్తోంది. పాక్ పై దౌత్య వాణిజ్యపరమైన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆ దేశం నుంచి వాయు ఉపరితల మార్గాల ద్వారా భారత్ కొచ్చే అన్ని రకాల మెయిల్స్ పార్సిళ్ల ఎక్స్చేంజ్ నిలిపివేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పాక్ నుంచి భారత్ కొచ్చే అన్ని ప్రత్యక్ష పరోక్ష దిగుమతులపై నిషేధం విధించిన అనంతరం ఈ నిర్ణయాన్ని తెలిపింది. మరోవైపు పాకిస్తాన్తో సముద్ర రవాణా మార్గాలను భారత్ మూసివేసింది. ఆ దేశ జెండాతో ఉన్న నౌకలు భారత పోర్టులోకి రాకుండా నిషేధం విధించింది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. అటు భారత ఓడలు కూడా పాక్ పోర్టులోకి వెళ్లకూడదంటూ స్పష్టం చేసింది. ఇప్పటికే పాక్ విమానాలకు మన గగనతలాన్ని మూసివేసింది భారత్. అటు పాకిస్తాన్ కు ఎలక్ట్రానిక్స్, ఈ కామర్స్ వస్తువుల ఎగుమతిని పరిమితం చేయాలంటూ భారత్ భావిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. వాటిపై ఆంక్షలు విధించే దిశగా ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా సమాచారం. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత వరుస నిర్ణయాలు తీసుకుంటున్న భారత్ పాక్ ను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తోంది. ప్రతీకార చర్యల్లో భాగంగా మొదట సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ ను విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది. దాయాది దేశంపై ఫైనాన్షియల్ స్ట్రైక్స్ కు ప్లాన్ చేస్తోంది ఇండియా. FATF గ్రే లిస్ట్ లోకి మళ్లీ పాకిస్తాన్ ను తీసుకొచ్చేలా చేయడం చర్యలు చేపట్టబోతోంది. పాకిస్తాన్ కు సహాయ ప్యాకేజీ ప్రకటించిన అంతర్జాతీయ ద్రవ్య నిధిపై ఒత్తిడి పెంచాలని భావిస్తోంది. ఈ రెండింటిలో భారత విజయం సాధిస్తే అది పాకిస్తాన్ కు శరాఘాతమే అవుతుందని నిపుణులు చెబుతున్నారు.